మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడంటే మూడు గుణాలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలో తరచుగా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. ఈ 3 గుణాలు కలిగిన వ్యక్తులలో మీరు ఆ గుణాలు తెలుసుకోకుండా మీరు ఒకవేళ ఉంటే అది మీకు చాలా ప్రమాదం. మనం ఈ లోకంలో సంపూర్ణంగా జీవించలేము. మొదటి గుణం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, చాలా వికెట్ పీపుల్ ఉంటారు. వికెట్ అంటే మూర్ఖులు. వాళ్ళకి చంపినంత వరకు, ఒక వ్యక్తిని చంపినంత వరకు వాళ్ళకి సంతోషం ఉండదు. అంత మూర్ఖులు ఉంటారు. చంపడం అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్లో మనం చూస్తాం, ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఒక అబ్బాయిని ఈమె ఏం చేస్తారు, ఎట్లయినా వాళ్ళని విడదీసే తీయాలి, ఎట్లయినా. ప్రైజ్ ది లార్డ్. దానికోసం ఈమె ఏమైనా చేస్తారు. అయితే వాళ్ళు వీడిపోయిన రోజు ఏం చేస్తారు? సెలబ్రేషన్, పబ్బు. ఏమంటే వాళ్ళు వీడిపోయిన నిజంతో చంపిందా లేదా? సో ఏ రకంగా చంపుతారో తెలియదు. ఏ రకంగా నీ రిలేషన్షిప్ కానీ, నీ భవిష్యత్తును కానీ, నువ్వు వెళ్ళే గమ్యాన్ని కూడా వాళ్ళు మాటల చేత ఏదో రకంగా నీ జీవితంలో వచ్చి మూర్ఖులు ఉంటారు, కఠినంగా ఉంటారు, కుటుంబంలో కూడా ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లల్లో ఎవరు మూర్ఖుడు ఉన్నాడు? ఒక్కరైనా ఉంటారు, చేతులు లేపుతారా? అందరు మంచోళ్ళు అయితే ఉండరు కుటుంబంలో. మా చెల్లి చాలా బదమాయిస్తుంది అంటారు, అదే మూర్ఖురాలు. అవునా కాదు? పోనీ ఎత్తకులే, నాకు అర్థమైపోయింది. సో అట్లా ఇప్పుడు కొందరికి నా మొగుడే నన్ను ఏం పట్టించుకోవడం బెదరు, వాళ్ళ అమ్మని బాగా పట్టించుకుంటాడు అంటది. అవునా కాదు? ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నన్ను అస్సలు ప్రేయర్కు పోనీయడు బ్రదర్, నా కాలు ఇరగొట్టిండాడు మూర్ఖుడు అంటది. ఇక్కడే ఉన్నారు, బయట నేను అంటలేను. సో ఎక్కడో వెళ్ళి మూర్ఖుడిని వెతకండి, మీ జీవితంలో ఉంటారు. నేను ఎట్లా బతికినా అట్లే. యూ డోంట్ నో బికాస్ ఆఫ్ దట్. నీకు ఆ తెలివితేటలు లేవు, ఆ వ్యక్తితో ఎలా డీల్ చేయాలి, ఆ వ్యక్తితో ఎలా నువ్వు జీవించాలి నీకు తెలియదు. దానికి ఏం చేయాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్, మూర్ఖుడితో మూర్ఖంగా మాట్లాడకుండా మనం ఏం చేయాలంటే అతని కోసం త్యాగపూర్వకంగా ప్రార్థన చేయాలి. మూర్ఖుడిని మంచోడుగా మార్చడానికి మనం ప్రయాసపడాలి. ఆడు మారకపోతే నీ జీవితం ఏమవుతుంది? ఇంకా వర్స్ట్ అవుతుంది. ఈరోజు కూడా టార్చర్, ఈరోజు కూడా బాధపడుతున్నారు. అవునంటే చేయటం, లేకపోతే వద్దు. పూర్తిగా ఎత్తాలి. చూడండి, టుడే దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. వై? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ప్రైజ్ ది లార్డ్. సో జేమ్స్ చాప్టర్లో దేవుడు అంటాడు 2:5-6 ఎక్కడో, విజ్డమ్ నన్ను అడుగు నేను ఇస్తానంటాడు యాకోబు గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం, పావనాత్మదేవ, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం. సో బికాస్ దే డోంట్ హ్యావ్ విజ్డమ్, జేమ్స్ 1:5, బికాస్ దే డోంట్ హ్యావ్ విజ్డమ్, వాళ్ళకి విజ్డమ్ లేక, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దట్ మూర్ఖుడు. ఆ మూర్ఖుడిని మార్చలేకపోయిన ప్రార్థన వీరులం మనం. ఒక తాగుబోతుని మార్చలేకపోయినాం. తాగుతూనే సైతాన్ అంటాం. ఏమంటాం గట్టిగా? మా డాడీ మంచోడు, కానీ తాగితే అతను లాంటి వ్యక్తి లేనే. అయితే ఏమైపోతున్నాడు అతను? సైతాన్గా మారిపోతున్నాడు. ఆయనను మార్చలేని. ఇప్పుడు సహోదరి డాక్టర్ చదువుతున్నారు కదా మీరు, అవునా కాదు? ఇప్పుడు నాకేమన్నా అయితే నాకే ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే నువ్వేం డాక్టర్వి ఏమంటావు? హ్యాపీ? నువ్వు అందరికి జడ్జివే, అన్నిటికీ అవునంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సో ఎవ్రీ ప్రేయర్ వారియర్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ టు చేంజ్ ఎవ్రీ వికెట్ పర్సన్. మా ఆయన ఇట్లా, నేను చాలా బాధపడ్డానక్క, తన్నులు తిన్నా, సిగ్గుగా ఉంది నాకు వినడానికి. నీకు చాత కానీ తనము, నువ్వు తన్నులు తింటున్నావు ఇప్పుడు కూడా. బైండ్ దెమ్, ప్రే ఫర్ దెమ్. సాబటాజ్ ప్రేయర్ ఇస్ దేర్. సో ఏ ప్రార్థన ఎప్పుడు ఎలా చేయాలి, వ్యక్తికి ఏ ప్రార్థన కూర్చొని అడిగితే దేవుడు నీకు చెప్తాడు. ఆ మూర్ఖుడిని ఒక పవిత్రుడుగా మార్చొచ్చు. ఆమేనందాం. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇట్లా మారిన. అవునా కాదా?
లేకపోతే మనం మారే రకం కాదు. సైతాన్ కంటే బాబు లాంటి నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఈజ్ వాట్ ల్యాకింగ్ ఇన్ అస్. వి కంప్లైన్ ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద. నీ అత్త, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, అన్న, బావ, భర్త, భార్య, ఎవరైనా కావచ్చు. ప్రార్థన కంటే మించిన లైలు, దేవుని ఆత్మ కంటే మించిన వల్ల దేవునికి అసాధ్యమైన కార్యమా? కాదు. మాట్లాడరే, కాదు బ్రదర్. అందరు మాట్లాడాలి. కాదు బ్రదర్. మరి ఎందుకు అయితలేదు? మనము ప్రార్థిస్తున్నాం కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తలేము. మీరు పట్టుదలతో మీ డిగ్రీ కోసం, మీ గమ్యం కోసం మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఆమేన్ అని వీళ్ళు అంటారు. ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారు, ఎవరి జీవితంలో అయితే మూర్ఖులు ఉన్నారు వాళ్ళు అంటున్నారు. బట్ వై కాంట్ దే డూ దట్? వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? నా ప్రశ్న అది. వేస్ట్ ఫెలోని చేసుకున్నా. ఎవరు వేస్ట్ ఫెలోని దేవుడు ఇవ్వడు నీ జీవితంలో. ఏమంటారు బ్రదర్ శామ్యుయల్? నన్ను కూడా వేస్ట్ అన్నారు, కానీ ఈరోజు నాలాంటి వ్యక్తియే లేదంటారు. ఆ రోజు వేస్ట్ అన్నారు, తాగుబోతు తిరిగిపోతూ ఈయన చేసుకున్నావు ఏమన్నారు. ఈరోజు బెస్ట్. అబ్బా నీ మొగుడు బంగారం అంట, నల్ల బంగారం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యూ కెన్ బికమ్ ఏ పర్ల్. నువ్వు వజ్రంగా మారొచ్చు, ఆమేన్ వజ్రంగా మార్చొచ్చు. ఆమేన్. కానీ మన చాతగాని తనాన్ని వీఆర్ ఎంటర్టైనింగ్ ద డెవిల్. సాతాన్ని పొగుడుతున్నాం. ఆడు మూర్ఖుడు సాతాను, ఓ మంచి పిల్లవు అంటున్నాడు. వీళ్ళు వాక్యం చెప్పిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, ప్రవచనలు ఇచ్చిన వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ల్యాక్ ఇన్ అస్. కొన్ని పిల్లలకి బోధించినప్పుడు పెద్దలు కూడా నేర్చుకోవాలంట. అవునా కాదు? అందుకే పేదలను చూసి ధనవంతుడు నేర్చుకోవాలి ఎలా బ్రతకాలి. వాడికి ఇంత అన్నం దాచిపెట్టుకొని రాత్రికి తింటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మూర్ఖుడు వస్తాడు. పారిపోవద్దు. డోంట్ రన్ అవే. ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవునికి బహుమానం అది. ఆమేన్. ఏం బ్రదర్ అను ఎందుకు ఎలా అని అడగండి చెప్తా. అలాంటి వాళ్ళని దీవిస్తే కదండి ఇలా ఇవ్వాలి. ఎంతోమంది మూర్ఖులను, ఎంతోమందిని దేవుడు దీవించాడు. వాళ్ళని నా జీవితంలోకి తీసుకొచ్చాడు. నేను వాళ్ళని ఆశీర్వదించాను. వాళ్ళ ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ధనవంతుడుగా మారిపోయాడు. ఆమేన్. అంటే దీవెనకరంగా. ధనం అంటే పైసలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్రీ ఛాన్స్ గాడ్ బ్రింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలోకి భర్తగా తీసుకొస్తాడు, భార్యగా తీసుకొస్తాడు, తల్లిగా తీసుకొస్తాడు. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈరోజు నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, కానీ ఒంటరిగా నిలబడే రెస్పాన్సిబిలిటీ దేవుడు నేర్పిస్తున్నాడు. రేపు ఎందరిని నేను నడిపిస్తానో నాకే తెలియదు. ఒకప్పుడు నేను అలా ఆధారపడి ఉన్నా మా అయ్య మీద. కానీ ఎప్పుడైతే మా డాడీని దేవుడు తీసుకెళ్ళిపోయాడో ఆ రోజే నేను నిలబడగలిగాను. దేవుడిని ఒక్కడనే నమ్మగలిగాను. సమస్తం దేవుడు. ఆయన ప్రేమలో నా తల్లి, నా తండ్రి, మా తాత, మా ముత్తాత, మా చెల్లెలు అందరి ప్రేమని చూడగలుగుతాను. అంతకంటే అధికంగా చూడగలుగుతున్నాను. సో మూర్ఖులు మన జీవితంలో రారు అనుకోకండి. ఎవ్రీ టైమ్ దే విల్ కమ్, బట్ యూ షుడ్ హ్యావ్ ద అండర్స్టాండింగ్, ద నాలెడ్జ్, ద విజ్డమ్ టు డీల్ విత్ దెమ్. వాళ్ళని చూసి ఇతను మూర్ఖుడు, రైట్, నేను ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు మంచితనంతో వెళ్ళాలి. మీ పిల్లలు, పుట్టిన పిల్లలు అందరు మూర్ఖులే. చెప్పిన మాట వింటారా? చిన్న పిల్ల నొరుముయి అంటే మూస్తుందా? కేం అంటుంది. అంటదా లేదా? ఆడ ఓకే అంటే ఆడనే పారుతుంది. అది దాన్ని పట్టుకోక నోట్లో పట్టుకుంటే అది రబ్బర్ ఉండని, లేకపోతే పైకన గడగా చీపురు గట్ట ఉండి దాన్నే సపరిస్తుంది. అవునా కదా? మీరందరూ చేసిన వాళ్ళే. అంటే మీరందరూ ఊరుకులా కారా? అప్పుడే పడేస్తుంటే చెత్తకుండిలో. సో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనల్ని భరించి పెద్ద చేశారో, రానున్న మన జీవితంలో మూర్ఖులను కూడా మనం భరించాలి. పెళ్లి చేసుకున్నప్పుడు బాగుండే బ్రదర్, ఇప్పుడు చెడిపోయిందంట. అట్టిపండా ఆపిల్ పండా చెడిపోవడానికి? చెడిపోయినా మార్చుకునే శక్తి దేవుడిస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎంతమంది జీవితంలో మూర్ఖులు ఉన్నారు? నా తాత, మా అన్న, మా డాడీ, చూడండి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన చేయడానికి.
ఆ మూర్ఖత్వం, ఆ సాతాను వాళ్ళ నుంచి తొలగిపోయే విధంగా ప్రార్థన చేయడానికి మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. మరి రెండో వ్యక్తి ఏంటంటే, రెండో వ్యక్తి ఎవరంటే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు? సెల్ఫిష్ పీపుల్, పార్షల్, స్వార్థం. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ దేవుడి సన్నిధిలో ఉన్నారు కాబట్టి సత్యంగా చెప్తాను, అబద్ధం చెప్పనే చెప్పం. ఎంతమంది సెల్ఫిష్ లేరు ఇక్కడ? అందరు సెల్ఫిషేనా? ఎందుకంటే భార్య కూడా సెల్ఫిషే ఉంటుంది. ఆమెనే బాగా చూడాలి ఇంట్లో, ఇంకెవ్వరిని చూడొద్దు. అవునా కాదా? అవును. లేదు, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తుంది ఆ రకంగా. సో ప్రతి ఒక్కరు స్వార్థమే, స్వార్థం లేని వ్యక్తి లేడు. కొంతమంది స్వార్థంగా ఉంటారు, వాళ్ళు చేసేది తప్పు అనిపించదు. యూదా ఇస్కరియోట్ ఏం చేశాడు? స్వార్థమే. హీ వాజ్ ఎ సెల్ఫిష్ మ్యాన్ ఓన్లీ ఫర్ మనీ, బట్ హీ నెవర్ థాట్ దే విల్ కిల్ జీసస్. ఆయన అనుకోలేదు యేసుని చంపేస్తారు. అలా అని కొందరు ఇంతే కదా, జస్ట్ ఈ లెటర్ తీసుకెళ్ళి కృపమ్మకి ఇస్తే నాకు 10 రూపాయలు ఇస్తానాడు, దాంతో ఏమైంది? ఆ లెటర్ చూసి ఆమె గుండె హార్ట్ అటాక్ వచ్చి సస్తదని నాకు తెలియనే, నేనేదో లెటర్ని ఇచ్చినాక, కానీ ఆమె పుట్టుక్కుమని పోతుందని నాకు తెలియనే. తెలియదు. ఆమె ఇప్పుడు ఎంత ఫీల్ అవుతుందో, దేవుడు నన్ను చచ్చిపోతా అన్నాడు బ్రదరు, నేను రాత్రి వరకు ఉంటానో పోతానో అనుకుంటుంది. నా కూతురు అనాథ అయిపోతుంది, అదే బాధ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమని అడిగితే నా కూతురు ఉంది బ్రదర్ అందుకే బతుకుతున్నాడు. ఆమెకు బతుకు మీద ఇష్టమే లేదు. కొద్దిగా ఏమన్నా రాని ఇక్కడ నొప్పి మళ్ళీ వచ్చి చెప్తారు బ్రదర్ గుండెపోటు. మన సచ్చే బతుకు మీద ఇష్టం లేదు, ఏదైనా వస్తే పర్వాలేదు రావచ్చు. ఎంత సెల్ఫిష్. ఆమెను మధ్యలో పెట్టుకుని ఈమెను బతుకుతుంది. పిల్ల ఏమనుకుంటుంది? తల్లి నా కోసమే జీవిస్తుంది అనుకుంటుంది, కానీ షీ సెల్ఫిష్ లివింగ్ అపాన్ హర్. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఈ పిల్లలను నువ్వు ఉన్నావా బ్రదర్, లేకపోతే నేను ఎప్పుడో ఇంటికి వదిలేస్తా. సరే పిల్లల్ని నేను పెంచుకుంటా, పోను. పోతారా? అది ఎట్లా అవుతుంది బ్రదర్ అంటే, కనీసం పిల్లకన్నా ఫోన్ చేయడా, పిల్లతోనైనా మాట్లాడా అంటే పిల్లల సాకులో నీతో మాట్లాడడానికి ఏం కానీలు చెప్తాను నా దగ్గర వచ్చి. అబ్బాబాబాబా నేను అమ్మ అండర్స్టాండ్ చేసుకుంటా, ఈమెకు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అలా అయినా కావాలి అంతే. ఇద్దరిని పిలుస్తా, కొద్దిసేపు తిట్టుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. ముందేమని ఆయన ముఖమే చూడాలి, దయ్యం అట్లా ఇట్లా అది ఇది అన్నది. వచ్చిన నువ్వు ఇంటికి పో, నేను చికెన్ తీసుకొస్తానంట. అబ్బా ఇంతసేమో ఆడ ముఖమే చూడదు, ఆడ ముఖం చూడ, దరిద్రం ముఖం ఎట్లున్నాడు, పెద్ద నల్లగా ఉన్నాడు. మరి నువ్వే కదా చేసుకున్నావు. మరి పోయేటప్పుడు ఇద్దరు పోతున్నారు నల్లగా తెల్లగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో దూరం ఎందుకు, లేచి నిలబడమ్మా బ్లెస్, నీ గురించే చెప్పేసి శాంపుల్ కూర్చున్నాను. ఉండనని 15 సంవత్సరాల నుంచి ఉంటుంది. నేనైతే ట్యాంక్ బండ్ కాదు, ఏదైనా చిన్న గోతులోకి వెళ్ళి పడి చచ్చిపోయేవాడిని. ఇలా చచ్చిపోతావా సావనంటు, ఏం దరిద్రం బతుకుతుంది చూడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర శాంపుల్ చాలా ఉన్నాయి. చచ్చిపోతాను తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రకంగా దే ఆర్ నాట్ చూడండి, వాళ్ళు సెల్ఫిషే. వాంటెడ్లీ దే డోంట్ నో ద రీజన్ వాట్ విల్ హ్యాపన్. కాన్సిక్వెన్సెస్ తెలియదు చాలామందికి. అనలైజ్ ద కాన్సిక్వెన్సెస్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ బిఫోర్ యూ లివ్ ఎ సెల్ఫిష్ లైఫ్. అరే నేను స్వార్థంగా జీవిస్తున్న వాళ్ళ జీవితం ఏమవుతుంది, వాళ్ళు ఎలాంటి బాధలు పడతారు, ఎలాంటి వేదన పడతారు. ఆ రకంగా సో సాక్రిఫిషియల్ ఉండాలి, అప్పుడే సెల్ఫిష్నెస్ ఉండదు. త్యాగం చేసే గుణం ఉంటేనే స్వార్థం ఉండదు. నేను ఒక స్టోరీ చెప్పాను ఇంతకుముందు. ఒక వ్యక్తి ఒక మంట కాలుతుంది, మంట ఫైర్ కాలుతుంటే అందులో ఆ కర్ర పుల్లల నుంచి ఒక పాము కనిపించింది, అందులో మండిపోతుంది పాము మండిపోతుంది మంట.
అయితే ఇతను ఏం చేశాడంటే ఆ పాముని ఇలా తీసేశాడు. వెంటనే తీస్తున్న సమయంలో ఈ పాము చేసి ఏం చేసింది, ఆయన చేయికే కాటేసింది. కాటేసింది. కాటేస్తే పట్టుకొని ఉంటాడా? ఉండడు. గట్టిగా మాట్లాడండి. ఉండడు. ఏం చేసిండు? వదిలేసిండు. మైకులు వద్దు. ఏం చేసిండు? ఎందుకు మైకులు వద్దు అంటే వాళ్ళు చెప్పింది మాకు వినిపించదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మీరు గట్టిగా చెప్పండి, మైక్ లేకుండా నాకు వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె నోరే తెరుస్తలేదు, ఇంటికి పోతేనే తెరుస్తుంది, ఒట్టేసుకొని వస్తుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఆయన ముఖం చూడగానే మాటలు వస్తాయి ఆమెకి. ఇంటికి పోతున్నావా? ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా ब्रदर उनको बोलो हो गया, मैं 2 मिनट में खत्म करूँ. 2 मिनट्स. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఏం కాటు వేయగానే ఆయన ఏం చేశాడు? మీరు చెప్పినట్టే వదిలేసిండు. కాటు వేసిందని ఇప్పుడు నాకు చెప్పండి, దాన్ని వదిలేయాలా లేకపోతే మళ్ళీ పట్టుకోవాలా? గట్టిగా చెప్పండి. ఎంతమంది వదిలేయాలనుకుంటారు? పూర్తిగా లేపాలి, సగం సగం వద్దు. మీ చేతులను దేవుడు దీవించును గాక. చూడండి, ఈ వ్యక్తి దాన్ని వదిలేయలే, మళ్ళీ తీసిండు. మళ్ళీ తీసి చేతిలో పట్టుకున్నాడు. దాన్ని తీసి దూరన పారేసిండు. అయితే పక్కనున్న వ్యక్తి ఎవరైతే అతను చూస్తున్నా అతను వచ్చాడు. నీకేమన్నా బుద్ధి ఉందాయా? అది నేను కాటేస్తే దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ లేవు, మళ్ళీ గరిస్తే. ప్రైజ్ ది లార్డ్. సో ఇఫ్ దట్ హెల్పింగ్ నేచర్ ఈజ్ దేర్, ఆ మంచితనం నీలో ఉంది, సాయం చేసే ఆ గుణం నీలో ఉంది, దయా కరుణ జాలి నీలో ఉంది, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటే ఒక వ్యక్తి నిన్ను ఎంత కాటేసినా, నీ గురించి ఎంత చెడు చెప్పినా, నీకు నమ్మక ద్రోహం చేసినా, నేను మోసం చేసినా, నీ గురించి ప్రచారం చేసినా, మళ్ళీ ఆ వ్యక్తికి నువ్వు సాయమే చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. సాయమే. మళ్ళీ నేను ఆమె ముఖం జీవితంలోనే చూడా అంటాం మనం. నో, దట్ ఈస్ సెల్ఫిష్నెస్. ఎందుకు చూడన్నావంటే నీకు అనుకూలంగా లేడు కాబట్టి, నీకు అనుకూలంగా లేదు కాబట్టి, నువ్వు కోరింది నీకు దొరకలేదు కాబట్టి, నువ్వు అనుకున్నది జరగలేదు కాబట్టి నువ్వు ఆ మాట అంటావు. 10 రూపాయలు మోసం చేసినావు అనుకో, నేను తిరిగి ఇస్తానా? ఇచ్చిందే సస్తే కూడా నువ్వు మర్డర్వి. యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ నేబర్. జీసస్ సెడ్ టు లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీకు అవసరం రాదా? నీకు అయితలేదు, ఆయనకు అయితలేదు అడుగుతున్నాడు. నీకు అవుతుంది, నువ్వు ఇవ్వగలిగితే నువ్వు సాయం చేయాలి. దిస్ వీ హ్యావ్ టు. సిలువ మీద వేలాడుతున్నాడు యేసయ్య. పక్కనున్న దొంగ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవుడైతే దిగిరా, నీకు దమ్ముంటే దిగిరా, నిన్ను కాపాడుకో, నన్ను కాపాడుకో అంటున్నాడు. ఆయన ఈ వ్యక్తి ఆయన కోసమే ప్రాణం పెడుతున్నాడు తెలుసు. మనమందరం ఇతరుల కోసమే బోధిస్తాం, కానీ సమయం వస్తే క్షమించము, సమయం వస్తే ఈ జీవితం జీవించము. చెప్పడానికి చేయడానికి చాలా. అందుకే యాకోబు అంటాడు, క్రియలేని విశ్వాసం వ్యర్థమంట. సో పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే క్రియలన్నీ నీలో ఉంటాయి. ఇది స్వార్థం, ఇది స్వార్థం. అవతల వ్యక్తి ఏమైనా పర్వాలే, నేను బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు వందనం. సో షార్ట్గా స్వార్థం, యూదా ఇస్కరియోతు, పేతురు. ఏ పేతురు? ఇందాక బ్రదర్ చెప్పిండు కదా, మరియ తల్లి తమ్ముడు. ఆయన కూడా ఏసేనేమన్నాడు. ఏసే ఎప్పుడు, ఎందుకంటే ఏసేత ఉంటే బాగా చేపలు గీపలు మస్తు దొరుకుతుండే తినడానికి, శిష్యులకు మంచి అన్నం. ఇప్పుడు బయటికి పోతే తక్కువ తింటావా నువ్వు? ఐస్ క్రీమ్ జ్యూస్ ఆడపోతే అన్ని రుసులు వస్తాయి. సిస్టర్ ఐస్ క్రీమ్ తింటా, జ్యూస్ తింటా, ఈడ అన్నయ్య నక్కో అంటారు. ఆడ పూర్తిగా నిండి బయటికి రావాలి. టూర్లు పోతే ఇట్లనే ఉంటుంది. మా వాళ్ళు వద్దు వద్దని మొత్తం మిగితూనే ఉంటారు. ఈడ ఉంటే ఒక ప్లేట్ ఇడ్లీతో సరిపెట్టుకుంటాం. వాడ ఇడ్లీ మరి మధ్యాహ్నం ఎప్పుడు తింటాం? ఎప్పుడు షామిని తిను ఇంకొక ఇడ్లీ తెప్పించుకుంటా, ఈమె ఇంకొక దోశ తెప్పించుకుంటుంది. అది అప్పుడు కడుపు పోయి కచ్చరకుండిగా మారిపోతుంది అనమాట. చాలామంది నేను లాంగ్ లైఫ్ జీవించాలని కోరుకుంటారా? అమ్మ నేను జీవించాలన్నా చచ్చిపోవాలన్నా? జీవించాలనుకున్న వారి చేతులు ఎత్తండి, దించేయండి.
ఎందుకు జీవించాలి కృప? తర్వాత నువ్వు ముందుకు ఆన్సర్ లేచి నిలబడు. తొందరగా చెప్పండి, టైం లేదు నాకు, నెక్స్ట్ మీటింగ్ ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. నేను జీవిస్తే మా కుటుంబాలు చల్లగుంటాయని, వాళ్ళ కుటుంబం, నేను బతకాలని లేదు వీళ్ళకి కూర్చో, నేను బతకాలని లేదు. నేను బ్రతికితే బ్రదర్ మాకేమైనా ప్రార్థన చేస్తాడు, ఇలాంటి వ్యక్తి మాకు ఒకరు ఉండాలి అని కోరుకుంటారు, కానీ నేను బతకాలని ఎవ్వరు కోరుకోరు. ఎంత స్వార్థం చూడు వీళ్ళది, అవునా కాదా? సిస్టర్ స్వరూప కూడా అలాంటిదే. ప్రైజ్ ది లార్డ్. తుమ్ రైనా బ్రదర్ అంటది హిందీలో సిస్టర్ వెరోనికా. సో అలాగా ప్రతి ఒక్కరూ నన్ను నేను ఉండాలంటే వాళ్ళ జీవితము చల్లగా ఉండాలని. సెల్ఫిషా కాదా? పక్కానా కాదా? చూసారా? నేను ఉండాలని మీరు నిజంగా కోరుకుంటే బ్రదర్ బాగుండాలని మీరు ప్రేయర్ చేస్తే నేను బ్రతుకుతా. నేను ఉండాలని మీరు కోరుకుంటే నేను బ్రతకను. సో రాంగ్ యాటిట్యూడ్. ప్రేయర్ చేద్దాం మనం. సో ప్రతిరోజు మీరు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే చిరకాలం ఆయన ఎంతకాలం బతకాలో, ఎంతకాలం ఆయన నుంచి దేవుడు దీవెన రావాలో ఖచ్చితంగా. సో తెలియకుండానే సెల్ఫిష్ ఉంటుంది. మరి మూడో వ్యక్తి ఎవరంటే ఇగ్నోరింగ్ పీపుల్. చూసి చూడనట్టు ఉంటారు. నైవి అంటారు ఇంగ్లీష్లో, NAIVE, నైవి, ఇగ్నోర్/నైవి. అంటే ఇప్పుడు చాలామంది తెలియక చేసింది అంటారు. ఏం చేసింది? ఆమెకు అనుభవం లేదమ్మా, చిన్న పిల్ల, అన్నకు ఏమీ తెలియదు, చేతిలో నోట్లో వేలు పెట్టు ఐస్ క్రీమ్ అని చప్పిస్తా కూర్చుంటుంది. ఇప్పుడు వేలు పెట్టినామనుకో, ఐస్ క్రీమా వేలా తెలుస్తుందా తెలియదా? ఆమెకు అస్సలు తెలియదు అంటది వాళ్ళ అమ్మమ్మ. సో అలాగా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంతమందికి జ్ఞానం లేక చేసిందంటారు, ఆమెకు అంత తెలివే బ్రదర్ అందుకే చేసింది. కొంతమందికి అనుభవం లేకుండా చేశారంటారు. కానీ వేరే దగ్గర చూడండి, వాళ్ళకి అన్ని అనుభవం. మొన్న తెలియక చేసిందని, ఇప్పుడు ఎంత తెలివిగా పనిచేస్తుందని నేర్చుకుంటారులే. బట్ నోయింగ్ ఎవ్రీథింగ్ దే ఇగ్నోర్ యూ. అంటే మరొక రకము మోసపరిచే ఆత్మ ఇది. సో ఈ మూడు రకమైన మోసపరిచే ఆత్మలు మనల్ని ఎదుర్కొంటాయి. మనం వాటిని ఎదుర్కోవాలి. వాటి నుంచి ఎలాగ మనం బయటపడాలి, అంత తెలివితేటలు కలిగి ఉండాలి మనం. ఈ ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో, యేసే జీవితంలో కూడా ఉన్నారు, పరిసీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. ఆయన జీవితంలో లేరని కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మన కుటుంబంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, మినిస్ట్రీలో ఉండొచ్చు, ఎక్కడ పోతే నువ్వు చదువుతున్న కాలేజీలో ఉండొచ్చు. ఇన్ ఎవ్రీవేర్ యూ షుడ్ బి వెరీ షార్ప్ లైక్ ఏ స్నేక్ అన్నమాట. ఒక్క సెకండ్లో వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ నేచర్ని అర్థం చేసుకొని వాళ్ళతో ఎలా జీవించాలి అలాగే జీవించడానికి మనం ప్రయాసపడితే నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటావు, అందరు నీతో కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గుణం నీకు తెలుసు, అవునా కాదు? వాళ్ళ గుణం నీకు తెలుసు. ఇప్పుడు తాగుబోతు సాయంత్రం 7 గంటలకు ఏం చేస్తాడు? ఎక్కడ దొరుకుతాడు? చూసారా? ఈజీ కలుసుకోవడం అన్నమాట. ఎల్లెక్కడ కలుసుకోవచ్చు. ఆ పాత రోజుల్లాగా శామ్యుయల్ బ్రదర్ ఉంటే బ్లెస్సీ సాయంత్రం వెళ్ళి పట్టుకొచ్చుకునేది. ఎక్కడ దొరుకుతారంటే అప్పుడు చెప్పేది ఆమె. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా ఎవరు ఏ గుణం, ఎలాంటి జీవితం, ఏ గుణాలలో జీవిస్తున్నారో మనకు తెలిస్తే వాళ్ళతో మనం ఈజీగా డీల్ చేసుకోవచ్చు. సంతోషంగా ఎట్లా బతుకుతున్నా మా మూర్ఖుడితో నేను సంతోషంగా ఉన్నా అంటది. ఎందుకంటే మూర్ఖులతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, ఎలా జీవించాలి నీకు అన్నీ తెలుసు కాబట్టి, యేసయ్యకి ఇవన్నీ తెలుసు కాబట్టి అందరితో జీవించాడు. అందరినీ క్షమించు తండ్రి అని పలకగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. సో యూ హ్యావ్ టు లెర్న్. సో ఇదంతా కూడా బ్రదర్ శామ్యుయల్ గారు చెప్పినట్టే, వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యూ విల్ కమ్ టు నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. పరిశుద్ధ ఆత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో, పరిశుద్ధ ఆత్మ దేవుడు సమస్తాన్ని మనకు ఎరగజేస్తాడు. అప్పుడే యూ విల్ కమ్ టు నో ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకుంటాం. సత్యం ఎప్పుడైతే నేను మూర్ఖుడని నీకు తెలిసిపోతే
అతను అలాగేలే, అతనితో అలా కాదు, మంచితనంతో పనులు చేసుకోవాలి అని నువ్వు నాకు చెప్తావు. మూర్ఖుడు అక్క వినడు చెప్తే, నేను చెప్తా వినడు. కొద్దిగా చేసేవా క్లెమెంట్ బ్రదర్? క్లెమెంట్ బ్రదర్కి బాగా తెలుసు వాళ్ళ భార్య చేత ఎట్లా పనులు చేయించుకోవాలని. బా మీటి చూరితో కట్ చేసేస్తాడు ఆమెని. ప్రైజ్ ది లార్డ్. 1 కిలో మాంసం తెచ్చిండు అనుకో, ఆమె మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ స్వరూప కోపం వస్తే ఆయన 1 kg మాంసం తీసుకొచ్చేస్తాడు. చూసారా, ప్రవర్తించే వ్యక్తి మనకు టాలెంట్లు రావాలి, అవునా కాదు? కొంతమంది దేనికి లోగుతారో మనకు తెలుసుకోవాలి. నువ్వు మంచోడు నాయన, నాకు నేర్పించినావు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా మనము అంత తెలివితేటలు. సో ఆత్మదేవుడు వస్తేనే ఆ తెలివితేటలు వస్తుంది. ఈరోజు నేను చాలామందితో మింగిల్ అవుతాను, చాలామందితో మాట్లాడుతా, చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా. అందులో చాలామంది వాళ్ళ స్వార్థం కోసమే వస్తారు నా దగ్గరికి, త్యాగం కోసం ఇక్కడికి ఎవరికి రారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందనుకో షైనికి, అస్సలు రాదు కృపాయుడికి. ఇది కమింగ్ ప్రాఫెసీ అనమాట. షైని అప్పుడు కనిపించదు. ఆయన అండర్లో నేను వెళ్ళిపోయిన, నా ఫోటో కూడా పెట్టుకోదు ఆమె. ఎందుకంటే నా ఫోటో చూస్తే ఆమెకు ఆ భయం వచ్చేస్తుంది. అమ్మ ఈయన ఫోటో పక్కకు పెట్టంటుంది. ముందు నా ఫోటో తీసేస్తుంది ఆమె, లిస్ట్ నుంచి తీస్తుంది అంటే నా నంబర్, నా ఫోటో తీసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. డిగ్రీ అయిన తర్వాత కలిసి మాట్లాడుకుందాం. సో దేవుడు మీ అందరిని దీవించిన గాక. సో ఈ జ్ఞానంలో మీరు ఇంకా అంటే దీనికోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. మంచిది చెడ్డది అన్నీ తెలుసుకొని జ్ఞానంతో జీవించడానికి. మేము పారిపోలేం. మనం యూ కెనాట్ రన్. డాడీ దగ్గర నుంచి పోతామా, మమ్మీ దగ్గర నుంచి, గురువు దగ్గర నుంచి తప్పించుకోలేము. ఆడ 3 సంవత్సరాలు డిగ్రీ చదివే ఈ ప్రిన్సిపల్ పోతే బాగుంటుందంటే ఆమె అనుకుంటుంది నువ్వు 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోతే బాగుంటుంది అనుకుంటా. చాలామంది అండి ఎప్పుడు పోతాడో అంటాడు. ఎవరిని? సొంత మొగుడిని. ఆయన ఏమనుకుంటాడు, ఇది ఎప్పుడు పోతుందో ఆయన అని అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి కలిసి జీవించడం రాదు కాబట్టి. నాకు ఎవ్వరు పోవద్దు, నువ్వు ఉండాలి నాయన, నా ఇంట జిందగీ వారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కన్సెషన్లో పెట్ట కూడా తెస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక.